హలో అండి. ఈ టైప్ ఆఫ్ వంకాయ కూర మీరు ఎప్పుడు చూసి ఉండరు. నేను ముందుగా లేత వంకాయలు గింజలు ముదరనివి తీసుకోవాలి. ఫస్ట్ వాటిని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం ఒక 2 స్పూన్ల వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి దాన్ని మనం బాయిల్ చేసుకోవాలి. వంకాయలు ఫ్రై కాదు కానీ బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, దానికి కావాల్సిన మసాలా పొడి ఏంటంటే పుట్నాల పప్పు, కొంచెం వేరుశనగపప్పు, ఉప్పు, ఎండు కొబ్బరి, మిర్చి అండ్ తెల్లగడ్డలు, ఇవే దానికి కావాల్సిన మసాలా. చూసారు కదా, ఇది కొంచెం ఆయిల్ 2 స్పూన్ల నీళ్ళతోటి ఈ విధంగా ఫ్రై అవుతుంది అది. ఇప్పుడు దీన్ని మనము ఇంకొక సైడ్ కూడా తిప్పేసి అది కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే అది బాగా బాయిల్ అవుతుంది, ఉడుకుతుంది అనమాట లోపల కూడా. పైన మనం ఉప్పు చల్లాము కాబట్టి పైన కూడా కొంచెం ఉప్పు పడుతుంది. సో ఈ విధంగా అవుతుందండి. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూను నీళ్ళతోటి ఈ విధంగా మనం లైట్గా బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ వేసాం కాబట్టి ఫ్రై లాగా అవుతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా మనం మిక్సీలో వేసి ఈ విధంగా పౌడర్ చేసుకుందాం. ఈ పౌడర్ అంతా దీనికి అవసరం లేదు, మనం కొంచెం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. దీనికి ఎంత కావాలో అంత మనం పక్కన పెట్టుకుంటాము. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న వంకాయలు చల్లబడిన తర్వాత ఈ లోపల మనం 4 ముక్కలుగా కోసి ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ముక్కల్లో ఈ పొడిని మనము బాగా కూర్చుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నిటికీ ఆ పొడిని ఈ ఆయిల్ ఫ్రై అయిన వంకాయలోకి కూర్చుకోవాలి. అదే కడాయిలో 1 స్పూను నూనె, ఎక్కువ అవసరం లేదు, 1 స్పూను నూనె అంటే ఆయిల్ వేసేసి ఇవన్నీ ఇంకొకసారి మనం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అన్నీ పెట్టేసాం కదా, కొంచెంసేపు ఇది మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఇటుపక్క ఒక 2 మినిట్స్ తిప్పి మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. మిగిలిన పౌడర్ను కూడా దానిపైన చల్లేసేయాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కొంచెం అది లోపలికి పట్టిన తర్వాత మనం తిప్పుకోవాలి. ఈ లోపల ఈ పొడిని మనం ఒక బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటాము. ఇది డైరెక్ట్గా మనం అన్నంలో నెయ్యి వేసుకొని తినొచ్చు, లేదంటే ఇలాగే తాళింపుల్లో వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి వంకాయ కర్రీలో కూడా మనం చేసుకోవచ్చు. ఇదంతా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది, ఇంకొక సైడ్ తిప్పేసి మనం దాన్ని కాడలతో సహా బాగా ఉడికిపోయి ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలోకి. ఈ కర్రీ మాకు నేను చదువుకునే రోజుల్లో హాస్టల్లో వేసేవాళ్ళండి. భలే బాగుండేది. అగ్రికల్చర్ కాలేజీలో చాలా బాగుండేది ఆ రోజుల్లో. అది ఎందుకో గుర్తొచ్చి ఈ కర్రీ మీకు చూపిద్దామని చేశాను. కాకుంటే వాళ్ళు ఆ పొడిని కూర్చి మళ్ళీ ఆయిల్ ఫ్రై చేయకుండా అలాగే పెట్టేవాళ్ళు. నేను మాత్రం ఈ విధంగా ఒకసారి చేసి చూస్తే ఎలా ఉంటుందని చేశాను. ఈ విధంగా ఉంటుంది. ఇదండి ఈ వంకాయ కర్రీ, చాలా ఈజీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మా ఫ్రై ఐటమ్స్, ఇది వంకాయ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్, ఇది మాకు ఈరోజు కర్రీస్లో ఫ్రై ఐటమ్స్. థ్యాంక్ యూ.